హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎనిమినని. పెద్ది సినిమాపై కొంతమంది యాంటీ ఫ్యాన్స్, అందరూ కాదు భయ్య, ముఖ్యంగా కొంతమంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఎలాంటి దారుణాలు చేస్తున్నారంటే అలాంటి దారుణాలు చేస్తున్నారు భయ్య. పేడి మీడియాని పెట్టి, పేడి పేజెస్ పెట్టి సినిమాపై అప్పుడే విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికైతే చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇది గేమ్ చేంజర్ రోజులు కాదు, పెద్ది రోజులు. ఎవడు ఎంత ఆపాలని చూసినా సరే పెద్ది అనే సినిమా ఇండియాలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. ఆఫ్టర్ దురంధర్ అనే సినిమా ఎలాంటి సౌండ్ చేసిందో దానికి డబుల్ ఇంపాక్ట్లో సౌండ్ చేయబోతుంది. ఓకే భయ్య, యాంటీ ఫ్యాన్స్ ప్రతి హీరోకు ఉంటారు, ప్రతి సినిమాకు ఉంటారు. కానీ రామ్ చరణ్ గారి విషయానికి వస్తే మరి వీళ్ళకి ఎందుకు ఇంత నొప్పి నాకు అర్థం కావట్లేదు. అసలు రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక యాటిట్యూడ్ చూపించడు. ఒక హిట్ వచ్చింది కదా అని చెప్పి ఇలా లుక్స్ గట్ట మార్చడు. ప్రతి ఒక్కరితోనే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోతో కూడా ఫ్రెండ్షిప్ ఉన్న ఏకైక స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ చరణ్ గారే. అని ఒకరి గురించి చిడిగా మాట్లాడు, ఒకరి సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడు, అసలు మినిమం ఎలాంటి నెగిటివిటీ కూడా పట్టించుకుని రామ్ చరణ్ గారి సినిమాల మీద ఈ రేంజ్లో నెగిటివిటీ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఒక మంచి వ్యక్తి మీద మంచి సినిమాల్ని తొక్కేద్దామని చూస్తే ఖచ్చితంగా మనకి ఎద్దు దెబ్బలు గట్టి తెలుస్తాయి భయ్య. ఎందుకంటే పెద్ది అనే సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా అవుతుపోతుంది. ఇది ఫిక్స్ అయిపోండి. మీరు ఎంత రుద్దాలని, ఎంత ఇది చేయాలంటారో అంత చేసుకోండి, ఓకే చేసుకోండి మీ ఇష్టం. కానీ ఈ స్టోరీలు కూడా లీక్ చేస్తాం అంటే సినిమా రిలీజ్కి ముందే హెచ్డీ ప్రింట్ రిలీజ్ చేస్తాం. ఈ ఎదవ బ్లాక్ మెయిల్ ఏవైతే ఉన్నాయో ఈ ఎవరు క్షమించడు భయ్య. మీ హీరో కూడా ఒప్పుకోడు ఇలాంటి వాటికి. హీరో ఏంటి, మనిషి అనేవాడు ఎవడు కూడా ఇలా చేయడు. ముఖ్యంగా కొన్ని పేజెస్ అయితే ఏకంగా జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏమవబోతుంది, ఆ క్యారెక్టర్ మొత్తం రివీల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత కాపీరైట్లు పడ్డే తీశారు అనుకోండి, కానీ ఎంత దారుణం చూడండి. అంటే రామ్ చరణ్ అని లాంటి హిట్ కొడితే వాళ్ళ అడ్రస్లు గల్లంత అయిపోతాయి అనే ఒక ఉద్దేశంతోనే ఆయన మీద ఎంత నెగిటివిటీస్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ సినిమాలో వన్స్ సత్తా ఉంటే మాత్రం ఎవడు ఏది ఇంకా నథింగ్ వెంటి కూడా పేకలేడు. ఎందుకంటే భయ్య చాలా బాధగా ఉంది భయ్య. లిటరలీ ఆయనేమో ప్రతి ఒక్క సినిమాకి ప్రతి హీరోని చాలా సపోర్టివ్ చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు మాత్రం ఆయన మీద కరుడుగట్టిన మరి ఆ మాట అనకూడదు కానీ అంత దారుణంగా తయారవుతున్నారు. అవసరమా? ఓకే, ట్రోల్స్ చేసుకో, ఇది చేసుకో, అది చేసుకో, కానీ ఇలా స్టోరీలు లీక్ చేస్తాం, హెచ్డీ ప్రింట్లు లీక్ చేస్తాం, అది చేస్తాం, క్యారెక్టర్ రివీల్ చేస్తాం, సినిమా స్టోరీ రివీల్ చేస్తాం, అది చాలా తప్పు. సినిమా ఇండస్ట్రీ అనేది కొన్ని లక్షల కోట్ల మంది పనిచేస్తున్న ఒక పరిశ్రమ. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి మీరు ఏం చేశారో మాకు అందరికీ తెలుసు. ఆ సినిమాలో సత్తలేదు కాబట్టి ఎవడు పట్టించుకోలేదు. కానీ పెద్ద విషయంలో మీరు ఎన్ని కుప్పగింతలు ఏం చేసినా సరే చాలా భారీ హిట్ కొట్టబోతున్నారు. మీరే చెప్తున్నారు కదా, రంగస్థలం సినిమాకి ఎలాగైతే యునానిమస్గా మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీతో పాటు సినిమాల మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు వావ్ ఏదేం ఎక్సలెంట్ సినిమా అని ఏదైతే కాంప్లిమెంట్ ఇచ్చారో అలాంటి కాంప్లిమెంట్స్ పెద్దకి కూడా పడబోతున్నాయి. ఇప్పుడు యాంటీస్ ఎవరైతే ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ నోటితోనే సినిమా చాలా బాగుందిరా, రామ్ చరణ్ ఎరా కుమ్మేశాడు అని చెప్పించకపోతే నిజంగా ఇక మీరు ఇంకా ఎంత దిగజారుతారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన సినిమా అయినా సరే, మన హీరో సినిమా అయినా సరే, ఎవరి సినిమా అయినా సరే అలా కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళడం అసలు అక్కడ మరీ దారుణం. కాకపోతే బ్లాక్మెయిల్ చేయడం ఏంట్రా బాబు, నాకు అర్థం కావట్లేదు. అసలు సినిమా రీచ్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఎడిటింగ్ రూమ్లో ఉన్న ప్రింట్లు తెచ్చి బయట రిలీజ్ చేసేస్తాం, అది చేసేస్తాం, బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఎక్కడెక్కడో మీరు ఏదో యూఎస్లోను యూకేలోను ఉద్యోగాలు చేసుకుంటే మీరు ఎక్కడెక్కడో ముసుగులో ఉండే గుద్దులాట్లు కాదు, ఇండియాకి రండి, ఆంధ్రాకి రండి, అప్పుడు మీ ప్రతాపం చూపించండి. ఎక్కడెక్కడో ఉండి ట్వీట్లు వేయడాలు, ఎక్కడెక్కడో ఉండి సినిమాలు రిలీజ్ చేయడం చాలా దారుణం భయ్య. కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి, అవి మీకు స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే, తెలుగు సినిమా బాగుండాలి, తెలుగు సినిమా హీరోలు బాగుండాలి, తెలుగు సినిమా ప్రపంచ సినిమాని దున్నేయాలి, కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ హీరో మాత్రమే బాగుండాలి, వీళ్ళ హీరో మాత్రం 1000 కోట్లు కొట్టాలి, వీళ్ళ హీరో మాత్రం 2000 కోట్లు కొట్టాలి, ఏదేదో ఇంకా అదే మాయలో ఉండిపోయారు. దానికి తోడు మళ్ళీ ఓజీ సినిమానట ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ సినిమాని ఇప్పుడు శాటిలైట్గా ఈటీవీ రిలీజ్ చేస్తుందని చెప్పి ఒక పుకారు షికారులు చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే దేవరాజ్ సినిమాని ఈటీవీ వాళ్ళు కొన్నారు, అది రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఏదో ఒకటి చేయాలి. సో అది కూడా పెద్ద సొల్లు న్యూస్. స్టార్ టీవీ ఉన్నారు కదా, వాళ్ళు శాటిలైట్ రైట్స్ ఏమో మన ఓజీకి సంబంధించిన శాటిలైట్స్ ఏమో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకురా ప్రతిదానికి ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు? జీవితం మొత్తం నెగిటివిటీ అయినా ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఏం చేసినా సరే ఈసారి రామ్ చరణ్ కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందంటే
కొన్ని సంవత్సరాల పాటు ఏడుస్తారు గుక్కపెట్టి. ఏంట్రా ఇలాంటి హిట్ కొట్టాడు, మా హీరోకి ఎప్పుడురా ఇలాంటి సినిమాలు పడతాయని మీరు గుక్కపెట్టి ఏడకపోతున్నాను అడగండి. చాలా పెద్ద హిట్ కొడుతున్నావు, మామూలు హిట్ కాదు. ఏదో నార్త్ అమెరికాలో గట్రా ఏదో కలెక్షన్ తక్కువ ఉన్న ఏవో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రపంచవ్యాప్తంగా అస్సలు బాగాలేవు. కానీ 'ధ్రువ' అనే సినిమా మనకి ఎలాంటి టైంలో రిలీజ్ అయిందో ప్రతి ఒక్కరికి అభిమానులు గుర్తుందో లేదో. 'ధ్రువ' అనే సినిమా డీమానిటైజేషన్ అవుతున్న రోజుల్లో అది రిలీజ్ అయింది. సో ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని క్రైసిస్ ఉన్నాయి. ఒక గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ మనకందరికీ తెలిసిందే. సో దానికి తోడు H1B వీసాలు ఇవన్నీ ఏంటంటే యూఎస్లో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో దానివల్ల ఉద్యోగాలు కోల్పోకుండా ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా సినిమా మీద పడింది. సో దానికి తోడు ఈ రేట్లు కూడా దొరందరలా తగ్గించి పెట్టుంటే బాగున్నవి. చాలా $30 $40 అనేసరికి ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. సో ఏది ఏమైనా సరే లాంగ్ రన్లో మాత్రం ఇరక్కు మీద భయ్య. మీరు ఏదో అనుకుంటున్నారు కదా, ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి ఏదో అంటున్నారు కదా, ప్రీమియర్స్ నుంచి మొదలవుద్ది. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భయ్య, అభిమానులు స్లీపర్ సెల్స్ లాగా సినిమా రిలీజ్ ముందు వరకు అలా సైలెంట్గా ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, భారీ ఓపెనింగ్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. అది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్న సత్తా. మీరు ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా June 2 వరకే. June 3 నుంచి మీ ఆటలన్నీ కట్టు. ఎందుకంటే June 3 ప్రీమియర్స్తోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అనే టాక్తో మీరు నోటితోనే చెప్తారు సినిమా బ్లాక్ బస్టర్ అని. మరీ దారుణం. కాకపోతే ఎంత టాక్సిక్ మైండ్లతో తయారయ్యారంటే సినిమా కథను రివీల్ చేయడం ఏంటి, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఇదని అదని ఏంటి అంత దారుణం అవసరమా? నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ని ఎప్పుడు అలా చూడదు భయ్య. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా వేరే సినిమా మీద ట్రోల్స్ చేస్తారు, అది కామనే. కానీ ఇలా వీడియోలు రిలీజ్ చేస్తాం, ఇవి రిలీజ్ చేస్తాం, అది రిలీజ్ చేస్తాం, అది ఎప్పుడు కూడా నథింగ్. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే హీరోలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అంత మంచోళ్ళు. సో ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత ఏడ్చినా ఏం చేసినా సరే మీ ఆరోగ్యం పాడైపోద్ది భయ్య. కొద్దిగా పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా ఉంటే హెల్దీగా ఉంటారు. హెల్దీగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఎంతసేపు వాళ్ళు ఆడిపోవాలి, ఈడిపోవాలి, ఈడి సినిమా పోవాలి, ఆడి సినిమా పోవాలి, మా హీరో సినిమా ఎక్కాలంటే మన హీరోకే పెద్ద పెద్ద బొక్కలు పడిపోతున్నాయి ఇప్పుడు. అర్థమవుతుంది కదా. అంటే ఇలా మాట్లాడితే ఏమంటారంటే నువ్వేదో పెద్ద మోసేస్తున్నావు రామ్ చరణ్ గారు అంటే, ఎస్ మోస్తాం. ఎవరో సినిమా బాగుంటే వాళ్ళ సినిమా మోస్తాం భయ్య. ఇప్పుడు నెక్స్ట్ డ్రాగన్ కూడా దీనికి మించి డ్యూటీ చేస్తాను నేను. కానీ ఫ్యాన్స్ అనే ముసుగులో మరి అది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చేస్తున్నారు, మరి ఎవరు చేస్తున్నారో తెలియదు. కానీ ఎన్టీఆర్ గారు డీప్లీ పెట్టుకుని ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేస్తున్న కొన్ని పేజీలు అయితే మాత్రం పెద్ద సినిమా నానా రచ్చ చేస్తున్నాయి. ఎవడు ఎంత రచ్చ చేసినా సరే ఇందాకలు చెప్పిన విధంగా మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా సరే June 2 వరకే మీ ఆటలు. June 3 ప్రీమియర్స్తో తర్వాత మొదలవబోతుంది పెద్దిగాడి వేట. ఆ వేట ఎలా ఉంటుందంటే మళ్ళీ ఆ రికార్డులు కొట్టాలంటే మళ్ళీ మీకు కొన్ని సంవత్సరాల పాటు పడుతుంది. మీరు ఫిక్స్ అయిపోండి. పెద్ది అనే సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. ఈరోజు జగపతి బాబు గారు డబ్బింగ్ సీన్స్ చూస్తేనే ఏంట్రా బాబు ఈ యాక్టింగ్, ఇంకా అప్పలసూరి క్యారెక్టర్లో చంపేస్తాడు మనోడు అనే రేంజ్లో ఉంది. ఒకసారి ఫిక్స్ అయిపోండి. ఇలాంటి క్యారెక్టర్లు కోకోలు ఉన్నాయండి సినిమాలో. దివ్యాందు కానీ, నెక్స్ట్ శివరాజ్ కుమార్ గారు కానీ, ఇంకా ఓవరాల్గా మన పెద్ది రామ్ చరణ్ అయితే 45 నిమిషాలు, చివరి 45 నిమిషాలు ప్యాకాట్ ఆడేసినట్టు యాక్టింగ్తో. సో మీరు ఎవడు ఎన్ని నెగిటివిటీలు ఏం స్ప్రెడ్ చేసుకున్నా సరే ఆయన వెంట్రుకతో సమానం.